మరి ఈరోజు మరి వాస్తవానికి స్వామీజీ 2 విషయాలు చెప్పారు. వాస్తవానికి జరుగుతున్నాయి అలా మనం మన ధర్మాన్ని మనం మర్చిపోతున్నాం. నేను నాది రంగారెడ్డి జిల్లా, దాదాపు 100 కిలోమీటర్ల నుంచి నేను వచ్చాను. మరి గతంలో వీరిని చూశాను. ఇందాక చెప్పారు ఏదో దూరణాల ఏదో అని చెప్పారు. వాస్తవానికి కొంతమంది మహానుభావులు కొన్ని దగ్గరలో ఉంటారు. మరి అదేవిధంగా మాస శివరాత్రి విషయ గురించి కూడా చెప్పడం జరిగింది. మాస శివరాత్రి గురించి నేను కూడా ఈ మధ్య విన్నాను. రంగారెడ్డి జిల్లా మాది కేశంపేట మండలం 9 ఎకరాల గ్రామంలో కిషంపురం మహారాజు ఉంటాడు. అక్కడ ఒక మహిళ వచ్చింది. నేను వెళ్ళాను. ఒక మహిళ ఎవ్వరు అడుక్కొచ్చింది. వాసానికి ఇందాక అయిపోయారు. అడుక్కొచ్చింది. తిట్టిరు మస్తుగా ఆమెను. ఆమె ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కూడా అయ్యింది. అడుక్కొచ్చి పెట్టింది. ఇది అలాంటి నేను కూడా అనుకోకుండా పోయినా. ఆయన అడుకొచ్చి పెట్టి ఈ రోజు ఎట్లయితే ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు ఆ ఆలయానికి. బ్రహ్మాండంగా ప్రతి నెల జరుగుతున్నాయి బ్రహ్మాండమైన కార్యక్రమాలు. మా యూట్యూబ్ కూడా చూస్తే మీకు తెలుస్తుంది. నేను కూడా నల్లగొండ తిరుగుతూ నాకు అనుబంధం ఏంటంటే రేపు కూడా ఇక్కడ ఈయన మూడు ఆప్షన్లు ఇచ్చాడు. ఏమేమంటే ఒకటి మాస శివరాత్రి చేయమని చెప్తున్నారు. ఒకటి రేపు శంకరానంద స్వామి అందరికి తెలిసిన అతనే అక్కడ కూడా బ్రహ్మాండంగా. ఇంకోటి అక్కడ ఏమన్నారు శివస్వామి సేమ్ ఉన్నారు. నిశ్శబ్దంగా ఉన్నారు. వాస్తవానికి చాలా దొంగల శివస్వామి ఎట్లా చేస్తారు అంటే గందరగోళం చేస్తారు. మరి ఇక్కడ అదే ప్రశాంత వాతావరణం ఉంది. ఒకటి మాస శివరాత్రి నిర్వహించమని ఒక దూరణాలు కూడా మీరు వైరండి అందరు కలిసి అదేదో స్వామి వారు నెంబర్ ఇస్తారు. ఆయన పట్టుకుంటే కొంతమంది పట్టుకుంటే బంగారం అవుతుంది. మరి కొంతమంది వాళ్ళ పోతే ఉన్న చూసిపోతుంది. అది కూడా ఆలోచించుకోవాలి. కొన్ని వాళ్ళ పోతే ఉన్న చూసిపోతుంది. మరి స్వామీజీ 3 ఆప్షన్లు. ఒకటి రేపు రాండి అందరు అక్కడికి రేపు రండి. ఇంకోటి మాస శివరాత్రి ప్రతి మాస శివరాత్రి నిర్వహించండి. ఇంకో అడ్రస్ కూడా చెప్పాడు. మరి మన ఊరు మన ముచ్చట్లు కూడా నేను కూడా రావడం కారణం ఏంటంటే నాకు ఒకప్పుడు ఎవరు ఏమి ఇవ్వకపోయేది, దూషించేది. ఎవరు ఇవ్వకపోయినా ఈ రోజు నల్లగొండ దాకా ఎందుకు వచ్చానంటే ఆ స్వామీజీల కృప వల్ల. గత సంవత్సరం నన్ను పిలిస్తే కూడా రాలేదు, వద్దని కూడా వచ్చిన. ఈ సంవత్సరం స్వామీజీలు నన్ను పిలుచుకున్నారు. అంటే మనం ఫలితం ఆశించకుండా చేస్తుంటే దానికి నేనే ఉదాహరణ కావున తప్పకుండా రేపు రాండి అక్కడికి. మీరు ఆ స్వామీజీ చెప్పినట్టు నెంబర్ కూడా తీసుకోండి. మనం ఇంకోటి ధర్మ ప్రచారం చెయ్యాలి. కొంతమంది స్వామీజీలు అన్ని సమానమే అంటారు. అన్ని సమానం కాదు. ఇప్పుడు ఈ స్వామీజీ మాట్లాడుతున్నారు కదా సంవత్సరం నేను చూశాను. మైక్ కట్ చేసి పడేసారు. స్వామీజీలో కూడా కొంతమంది స్వామీజీలు అలా ఉన్నారు. ఏమి వాళ్ళ కడుపు నింపుకుంటూ ఉంటారు. మనకేమి ధ్యానం పోషించే వాళ్ళు ఉండరు. కనుక రేపు రండి, శంకరానంద స్వామి ఆశీస్సులు తీసుకోండి. అక్కడే పూజ మొత్తం పూర్తి అక్కడే రండి. అందరు అక్కడికి వచ్చేసండి. మరి మన ఊరు మనం వచ్చేట్లాంటి ఒక ఛానల్ పెట్టుకున్నాను. ఇప్పటికి 4007 మంది సభ్యులు అయ్యారు. ఇంకోటి అవన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కార్యక్రమాలకు నేను కూడా వస్తూ ఉంటాను. ఇలాంటి మహానుభావుల పాదస్పర్శ దాకాలని నా ప్రయత్నము. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణ. జై శ్రీరామ్. అందరికి సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్.